ఈ ప్రాంతంలో టీవీ చౌదరి గారని చెప్పి మాజీ మంత్రి ఆయన నిజాయితీపరుడు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఏఎంసీ సభ్యులుగా అనేక దఫాలుగా రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి. ఆయనకి నేను అత్యంత సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పేవారు కాదు పోతూ ఈ ప్రాంతంలో మా వాళ్ళు కూడా హనుమంతరాయుడు గారు ఉన్నారు. వ్యవసాయంలో భూమి దండిగా వాళ్ళొప్పటి సంపాదించారు. చలికాల పంటలు వస్తే అన్ని పసుపు పార్టీ, తెలుగుదేశం పార్టీకి అన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ఏం దిక్కుపట్టింది అంటే వ్యవసాయంలో తన కష్టార్జితంతో సంపాదించిన సొమ్ములు కూడా పార్టీ కోసం, ఎన్టీఆర్ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం ఖర్చులు పెట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా. ఈ విధంగా మనిషి ఉన్నా లేకపోయినా మనిషి యొక్క చర్యలు, వ్యక్తిత్వం, నిజాయితీ శాశ్వతంగా చిరస్మరణీయంగా ఉంటుంది. దానికి చావు పుట్టుగా ఉండదు. ఈ దేహానికి, ఈ శరీరానికి మాత్రమే పుట్టుగా చావు తప్ప కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి ఏ వ్యక్తికైనా కూడా చేసిన సేవ మాత్రమే శాశ్వతంగా చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి చెప్పడానికి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా. నాకు ఆయనతో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేదా తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు కూడా శాసనసభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శాసనసభలో కానీ ఎప్పుడైనా కానీ ఆయన నుంచి ఆయన ముక్కుమూటి మనసత్వం, ముక్కుచూడిగా పోయినటువంటి మనసత్వం, ఏదైనా నిష్కర్షగా చెప్పేటువంటి మనసత్వం. అనేక సందర్భాల్లో మా ఇద్దరి మధ్య అనేక విషయాలపైన వివాదం, వాగ్వివాదం కూర్చోయింది. ఎందుకంటే కరువు కట్టిన పసుపు భావంతో, మనస్తత్వంతో వ్యవహరించడం కరెక్ట్ కదా అంటే ఇది నా మనస్తత్వం, నేను అదే విధంగా ఉంటా, మీ ఇష్టం వచ్చిన మీరుందని చెప్పి నిష్కర్షగా చెప్పేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన ముందర వెళ్ళిపోవడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా నేను కుటుంబ సభ్యులు కూడా మనం చేస్తున్నా. ఆయన ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. అనేక రకాలుగా రిజర్వ్ నియోజకవర్గంలో కూడా కష్టపడ్డాడు. ఆ రోజు పార్టీ బతకాలని చెప్పి ఉన్నాడు. చాలా మంది చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చాలా మంది ఉంటారు. అధికారంలో ఎవరైనా మీరున్నా, నేనున్నా, దావుండిపోయిన దానయ్య అధ్యక్షుడున్నా అధికార పార్టీలో కొనసాగడం గొప్ప సంగతి కాదు. అధికార పార్టీలో కూడా వివిధ రకాలుగా ఏదో మమ అని అధికారం ఉంది కదా అని చెప్పి 10 మంది కలిసి, 100 మంది కలిసి, 1000 మంది కలిస్తే అది నా బలం, అది నా శక్తి అనుకుని ఆనందపడే వాళ్ళు కూడా చరిత్రలో చూస్తున్నాం. కానీ ప్రతిపక్షంలో కావాల్సిన వచ్చినప్పుడైనా హనుమంతరావు ఉన్నప్పుడు కూడా కష్టాలకు వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే అరాచకాలకి, ఆగడాలకి, దౌర్జన్యాలకి ఎదుర్కొని ఆ రోజు 10 చనిపోయిన నది రోడ్ల అనంతపురంలో హత్యలు జరుగుతున్న హనుమంతరావు గారు, మొద్దుసూరు లాంటి వ్యక్తులు కూడా వ్యక్తం చేయకుండా టీవీ దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి సంఘటన చూస్తే గుండెధైర్యం అంటే అది కానీ మనిషిని చంపడం కూడా గుండెధైర్యం కావాలని చెప్పి సభలో మనం చేస్తున్నాం. మనిషి ఆత్మస్థైర్యం ఉంటాడు. ధైర్యంగా నన్ను చంపినా ఏం చేసినా కూడా వాస్తవాన్ని మాట్లాడుతున్న వాడే నిజమైన మొగాడు తప్ప ఏదో అధికారం ఉంది కదా, అంగరక్షకులు ఉన్నారు కదా, ఆర్థికంగా బలంగా